శ్రమల కాలము, అది మహాభయంకరమైన కాలము. అణు బాంబుల యుద్ధముతో ప్రపంచమంతా లయమైపోయే కాలం అది. కానీ మనకు ఒక సిద్ధపాటు ఉంటే మనం ఎత్తబాటులో ప్రభువుతో వెళ్ళిపోయి పెళ్లి విందులో ఉంటాము. హల్లెలూయా. తండ్రి ఇంటికి వెళ్తాము. పెళ్లి విందు 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత దేవుడు తన వధువును తీసుకొని ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద దేవుడే తన రాజ్య స్థాపన చేస్తాడు. ఏ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నామో తెలుసా? ఏదో ఒక రోజున మానవ రాజ్యాలన్నీ కూడా కుప్పకూలిపోయి దేవుని రాజ్యం, యేసయ్య రాజ్యం, సమస్తము క్రీస్తు రాజ్యముగా మార్చబడి దేవుడు 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసే రోజుల కోసం మనం ఎదురు చూస్తున్నాం.